సడన్ గా అలా సెంట్రల్ కి అయితే వెళ్లాల్సి వచ్చింది. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతు హిమోలాగ్. ఇంటికి దగ్గరలోనే సెంట్రల్ అయితే ఉంది. మేము అందరం అలా నడుచుకుంటూ సెంట్రల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా చూస్తున్నారా, వీళ్ళిద్దరూ ఎంత బుద్ధిమంతులాగా స్ట్రైట్ గా నడుస్తున్నారు అనుకుంటున్నాము, కానీ కాదండి, అలా వెహికల్స్ వైపు అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మా అక్క అయితే ఈవినింగ్ కాల్ చేసేసి, వెంకి మనం సెంట్రల్ కి వెళ్దామా అని చెప్పైతే అనింది. అక్క ఇప్పుడు ఆ టైం అయిపోయింది కదంటే, లేదు మార్నింగ్ బాబుకి ఆఫీస్కి తీసుకొచ్చేసాను, అలాగే ఇక్కడ వరకు తీసుకొచ్చాను కదా, అలా సెంట్రల్కైనా వెళ్దాము, కిడ్స్ జోన్ ఉంటుంది కదా, అక్కడ గేమ్స్ అవి ఆడిపిద్దామని చెప్పి అయితే అనింది. సరే అని చెప్పేసి మా ఇంటి నుంచి అయితే వాకబుల్ డిస్టెన్సే సెంట్రల్, ఇంకా అలా నడుచుకుంటూ అయితే సెంట్రల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా సెంట్రల్కి వెళ్ళామా లేదు, ఇంకా మా పాప అయితే స్టార్ట్ చేసింది, కిడ్స్ జోన్కి వెళ్దాము, నేను గేమ్స్ ఆడుకుంటాను, బాల్స్లో ఆడుకుంటాను చెప్పేసి. సరే అని చెప్పి సరే ఒక్కొక్కటి చూసుకుంటూ అలా వెళ్దామని అంటే అస్సలకే ఒప్పుకోలేదు. ఎలా అయినా మేమైతే కొన్ని అంటే నెక్స్ట్ రిపబ్లిక్ డే ఉందని చెప్పేసి ఇంకా అక్కడ థీమ్ అయితే పెట్టారు. ఇంకా ఆ థీమ్తో కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. అబ్బా ఎన్ని లిప్స్టిక్స్ ఉన్నాయో చూస్తున్నారా? కాస్ట్ అయితే నాకైతే మైండ్ బ్లోయింగ్ అండి, అంత కాస్ట్ ఉందండి. లిప్స్టిక్లు కూడా అంత కాస్ట్ పెడతారని నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు కూడా 20 రూపాయల లిప్ బామ్ ఉంటుంది కదా పింక్ కలర్లో, అది మాత్రం ఒకవేళ తీసుకుంటే అది మాత్రం తీసుకుంటాను. ఇంకా మా పిల్లలు అయితే మేము ఒక్కొక్క ఫ్లోర్కి తిరుగుతుంటే వీళ్ళు ఎక్కడ ఏ గేమ్స్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి ఆడతామని చెప్పి అయితే అంటున్నారు. ఇంకా మేము ఫైనల్గా కిడ్స్ జోన్కి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు ఏమన్నారంటే అది రీమోడలింగ్ ఏదో అవుతుందంట, అసలు అది కంప్లీట్గా క్లోజ్ చేసేసారని అయితే చెప్పారు. ఇంకా చూడాలి, మా వాళ్ళకి ఆడుకోవడానికి ఏం లేదు, కాకపోతే అక్కడ ఏముంటే అవే ఎక్కుతాననేవారు అనమాట. ఇంకా ఎందుకులే అని చెప్పేసి హోమ్ డెకరేషన్ సామాన్లు ఉంటాయి కదా, అక్కడికైతే తీసుకొని వెళ్ళాము. ఇంకా అక్కడైతే అన్ని సోఫాలు అన్నీ ఎక్కిపోతున్నారు. వాళ్ళేమో అంతకుముందు లాస్ట్ టైం కూడా అలానే సోఫాలు అన్నీ ఎక్కిపోతే ఏం అనలేదన్నమాట. కానీ ఈసారి అయితే సోఫాలు మంచాలు ఉంటాయి కదా అన్నీ ఎక్కితే అంటే అలా ఎక్కకూడదు అని చెప్పి అయితే అన్నారు. కానీ అక్కడ ఫొటోస్ కూడా తీయొద్దనేసారు. లాస్ట్ టైం మేము 2 times 3 times వెళ్ళేటప్పుడు మాత్రం అందులో అయితే మంచి మంచి ఫొటోస్ అయితే దిగామన్నమాట. యాక్చువల్గా అక్కడ వీడియోస్ కూడా తీయొద్దన్నారు, అందుకే నేనైతే వీడియో క్లిప్స్ అయితే ఏం యాడ్ చేయలేదన్నమాట. బయటకు వచ్చేసరికి ఇంకా ఈ కార్స్ అయితే ఉన్నాయి. ఆ కార్స్ కాస్ట్ ఏమో ఎంతో చెప్పారు, కానీ కాస్ట్ విషయం పక్కన పెడితే మా అక్క వాళ్ళ బాబు ఉన్నాడు కదా, ఇంకా చిన్నోడు, వాడైతే ఒక్కసారి ఎక్కితే ఇంకా అసలు దిగడంట. అందుకని చెప్పేసి ఇంకా సైలెంట్గా డైరెక్ట్గా మేము ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే పావు బజ్జీ మంచూరియా తీసుకొని నేను మా అక్క మా వదిన పాప అయితే తిన్నామన్నమాట. బాబు వాళ్ళిద్దరూ కూడాను ఏం తిన్నారంటే పావు బజ్జీలో బన్స్ ఉంటాయి కదా, అవి అయితే తిన్నారు. ఇంకా అవి తినేసిన తర్వాత మా పాప అయితే ఇంకా తనకి ఏదైనా డ్రింక్ ఏదైనా కావాలి అని అంటే డ్రింక్ కాదు, జ్యూసెస్ ఏమైనా కావాలి అంటే అక్కడ ఏవో జ్యూసెస్ తీసేసుకొని ఇంకా జ్యూసెస్ అయితే తాగేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 8:30 ఆ టైం అయితే. పిల్లలు తీసుకొని ఎక్కడికైనా బయటికి వెళ్తే మాత్రం ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే సిక్ అయిపోతాం. హాఫ్ అన్ అవర్ 1 అవర్కే ఎంత అల్లరి పెట్టేశారంటే మాకు ఫుల్ టైట్ చేసేసారనమాట. ఈ వీడియో ఇంతవరకు చూసారు కదా, ప్లీజ్ ఈ వీడియోకి చిన్న లైక్ చేసేసి ఈ ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం ఫాలో చేసేయండి. బాయ్ బాయ్.